120వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 120 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 120వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. విశ్వరూపము సప్రపంచంగా, సాకారంగా, సోపాధికంగా ఈశ్వర విభవాన్ని ప్రదర్శించడం చూసి నిరుపాధికమైనటువంటి అక్షర బ్రహ్మ స్వరూపాన్ని అర్జునుడు ఊహించుకుంటున్నాడు. ఆయన 18వ శ్లోకంలో పట త్వం అక్షరం పరమం వేదిత్వం త్వం అస్య విశ్వస్య పరం నిదానం త్వం అవ్యయ శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో. భగవాన్, నువ్వు అక్షరమైనటువంటి పరబ్రహ్మవు, తెలియదగిన వాడివి నీవే. ఈ విశ్వానికి మూల కారణం నీవే. నీకు వినాశం లేదు. నువ్వు శాశ్వత ధర్మరక్షకుడివి, సనాతనుడమైనటువంటి పురుషుడు నీవే అని నా భావన. బాహ్యంలో ఏది కనిపిస్తుందో అది అంతర్యంలో కనువిప్పును కలిగిస్తుందట. బాహ్యంలో ప్రత్యక్షంగా ఉన్నటువంటి రూపము అంతర్యంలోని స్వరూప విభవాన్ని ఊహించేలా చేస్తుంది. కృష్ణ, నీ యోగైశ్వర్యమును వీక్షించి నేను ఊహిస్తున్నాను అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకంలో పట. ఇక 19వ శ్లోకంలో పట అర్జునుడు అంటున్నాడు, అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ప్రభు, నీకు ఆది మధ్యాంతం లేవు. నీ పరాక్రమానికి అంతము లేదు. నీ బాహువులు అనంతములు. చంద్రుడు, ఆదిత్యులు నీ యొక్క నేత్రాలు. ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని నీ ముఖం. నీ ప్రకాశం చేత ఈ ప్రపంచాన్నంతా తపింపచేస్తున్న నిన్ను నేను దర్శిస్తున్నాను ప్రభు అని చెప్పేసి అంటున్నాడు. 20వ శ్లోకంలో ధ్యావా పృథివ్యోరిదమనం మంతరం దివ్యాప్తం ధ్యావా పృథివ్యోరిదమనం మంతరం దివ్యాప్తం త్వయేకేన దిశశ్చ సర్వం దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మా
మహాత్మా, భూమి ఆకాశాలు అంతరిక్షము సమస్తము నీ చేత వ్యాపించబడి ఉంది కదా. అన్ని దిక్కులలో నువ్వే ప్రకాశిస్తున్నావు. భయంకరమైనటువంటి నీ అద్భుత రూపాన్ని చూసి ముల్లోకాలు కూడా భీతి చెందుతున్నావయ్యా. నరసింహ భగవానుడు హిరణ్యకశిపునికి గురురూపంతో అగుపించి భయహేతు అయ్యాడు. ప్రహ్లాద భక్తునికి శాంత రూపంతో అగుపించి అభయరూపుడయ్యాడు. భగవంతుని రూపాన్ని సాధువులు దర్శించి తృప్తి చెందుతారట, దుష్టులు దర్శించి భీతి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి 21వ శ్లోకంలో అంటున్నాడు. అమిహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతం ప్రాంజలయో గృణోతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధసంఘా స్తువంతి త్వాం స్తుతిభి పుష్కలాభి. భగవంతా, దేవతా సమూహాలు నీలో ప్రవేశిస్తున్నాయి. కొందరు భయంతో నమస్కరిస్తూ నిన్ను స్తుతిస్తున్నారయ్యా. మహర్షులు సిద్ధపురుషులు స్వస్తి పలుకుతున్నారు, స్తోత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నారు వాళ్ళంతా కూడా. 22వ శ్లోకంలో రుద్రాదిత్యా వసవో ఏ చాం సాధ్యా విశ్వేశ్వినో మరుతశ్చోష్మపాస్యం గంధర్వయక్షాసురసిద్ధసంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. స్వామి, రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవతలు, అశ్విని కుమారులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వ, యక్ష, అసుర సిద్ధ సమూహాలు అందరూ ఆశ్చర్యంతో నిన్నే చూస్తున్నారయ్యా, నిన్నే వీక్షిస్తున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహూదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకా ప్రవ్యతితా తతా. కృష్ణ, మహాబాహ, నీ రూపంలో ఎన్నో లెక్కలేనటువంటి ముఖాలు కనిపిస్తున్నాయి. మరెన్నో నేత్రాలు, బాహువులు, ఊరువులు, పాదాలు, ఉదరాలు, కోరలు కనిపిస్తున్నాయి. భయంకరమైనటువంటి నీ రూపాన్ని చూసి లోకాలన్నీ కూడా చలించిపోతున్నాయి, భయపడిపోతున్నాయి, నేను కూడా అని చెప్పేసి తన మనసులో ఉన్న భయాన్ని కూడా బయటపెట్టాడు అర్జునుడు. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మ ధృతిం విందామి శమం చ విష్ణు. హే విష్ణుదేవ, నువ్వు ఆకాశాన్ని తాకుతున్నావు, అనేక రంగులతో శోభిస్తున్నావు, జ్వలిస్తున్నటువంటి విశాల నేత్రాలతో, తెరుచుకుని ఉన్నటువంటి నోళ్లతో కనిపిస్తున్నావు. నిన్ను చూచి భయపడిపోతున్నాను, ధైర్యాన్ని కోల్పోతున్నాను, శాంతి లేకుండా ఉన్నాను స్వామి అని చెప్తూ దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసనిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవదేవ, జగన్నివాస, భయంకరమైనటువంటి కోరలతో కాలాగ్ని వలె కాగుతున్నటువంటి నీ ముఖాలను చూసి దిగ్భ్రాంతి చెందుతున్నానయ్యా, సుఖపడలేకపోతున్నా, ప్రసన్నుడవు కా అని చెప్పేసి. ప్రళయము భయంకరమైంది.
ప్రళయాన్ని తట్టుకొని ఎవ్వరు కూడా నిలవలేరు. ప్రళయకాలంలో లోకాలను ప్రచండంగా దహించే అగ్నిని కాలానలం అంటారు. అదే కాలాగ్ని. అందువల్లనే లయకారుడైనటువంటి పరమేశ్వరుని రుద్రాధ్యాయంలో కాలాగ్ని రుద్రాయ అని ప్రార్థిస్తాం. అంటే కాలాగ్ని రూపంలో ఉండే రుద్రుడు అని అర్థం. కాలానల రూపేణ రుద్ర. ప్రళయకాలాగ్ని రూపంలో మండుతున్నటువంటి మంటలు గల విశ్వరూపుని ముఖాలను చూడగానే దిక్కులు తెలియడం లేదట. అర్జునుడు దిగ్భ్రాంతి చెందుతున్నట్లు ఇక్కడ చెప్తున్నాడు ఈ యొక్క శ్లోకంలో పట. యుద్ధభూమిలో గెలుపు మనదో లేక కౌరవులదో అని శంకించాడు కదా, మరి విశ్వరూప దర్శన ప్రభావంతో ఇప్పుడేమంటాడు పార్థుడు? ఆ శంక కూడా పోయిందంటున్నాడు. 26-27 శ్లోకాల్లో ఆ విషయం చెప్తున్నాడు. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్ర సర్వే సహైవావనిపాల సంఘై భీష్మద్రోణ సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణ విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. భగవంతా, ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు, భూపతుల యొక్క సమూహం, మా పక్షంలోని ముఖ్యులైనటువంటి వీరుడు భీష్ముడు, ద్రోణుడు, అలాగే సూతపుత్రుడైనటువంటి కర్ణుడు అందరూ వికారమైనటువంటి కూరలతో ఉన్నటువంటి భయంకరమైనటువంటి నీ ముఖాల నీ లోపలికి తొందరపడుతూ ప్రవేశిస్తున్నారయ్యా. కొందరి తలలు నీ ముఖాలలోని పండ్ల సందులలో చిక్కి చూర్ణమై కనిపిస్తున్నాయి. ధృతరాష్ట్రుని కుమారులైనటువంటి దుర్యోధనాదులు, భీష్ముడు, ద్రోణుడు, సూతపుత్రుడు, కర్ణుడు సహా మిగతా యోధులు అందరూ కూడా తమ పక్షం వారైనటువంటి దుష్టద్యుమ్న, సాత్యకీయులు కూడా పరమేశ్వరుని యొక్క కాలానముఖాలలో ప్రవేశించి చూడమవుతున్న దృశ్యాలను అర్జునుడు చూశాడు. ఇక్కడ కూరలతో వికృతమై భయంకరంగా ఉన్న విశ్వరూపుని ముఖాలలోకి వీళ్ళందరూ కూడా ప్రవేశించడం చూశాడు. అంతేకాదు శిరస్సు మొదలైనటువంటి ఉత్తమాంగాలు ఆ పండ్ల సందులలో పడి నలిగి చూర్ణం కావడం కళ్ళారా చూశాడు. వాస్తవానికి భవిష్యత్తులో కురుక్షేత్రంలో కనిపించబోయే భయంకర దృశ్యం ఎట్లా ఉంటుందో దానిని యథాతథంగా అచ్యుతుడు అర్జునునికి దర్శింపజేశాడు. ఇక్కడ యథా నదీనాం బహవోంబువేగా సముద్రమే వాభిముఖా ద్రవంతి తథా తవామి నరకలోకా వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. భగవంతా, నదీ జలాలు నానా విధాలుగా ప్రవహించి సముద్రానికి అభిముఖంగా పయనించి అందులోకి ఎలా ప్రవహిస్తున్నాయో అలాగే మానవలోకంలోని వీరులందరూ నీలోపటికి ప్రవేశిస్తున్నారు అని చెప్తూ, నదులు జడాలు, అందువల్ల అప్రయత్నంగా అబుద్ధిపూర్వకంగా పరిగెత్తి సముద్రంలో పడతాయి. మరి చేతనాలు ఎందుకు పతనమవుతున్నాయి అనేది శంక. పతన సమయంలో పతనమవడమే గాని జడచేతన భేదాలు ఉండవు. కాబట్టి మేడమెట్లపై ఉన్నటువంటి జారినటువంటి మనిషి కింద పడతాడు, చెట్టును వీడినటువంటి పండు నేల రాలుతుంది, అంతే. 29 శ్లోకంలో అంటున్నాడు, యథా ప్రదీప్తం జలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగం తథైవ నాశాయ విశంతి లోకా సవాపి వక్త్రాణి సముద్భవేగా. మండుతున్నటువంటి అగ్నిని మిడతలు అతి వేగంతో సమీపించి నశించిపోతాయ్యా. లోకంలో జీవులందరూ కూడా పరుగులెత్తి వచ్చి నీ ముఖాల్లో ప్రవేశించి నశించిపోతారు. పరుగులు నిజానికి ప్రాణులకు కొత్తవి కావు, ప్రయాణం తెలియనివి కావు. బండి చిక్కదేమో అని కొందరు
పరుగులు తీస్తూ ఉంటే తిండి దక్కదేమో అని మరికొందరు పరుగులు ఎత్తూ ఉంటారు. విందుకు ముందు ఉండాలని కొందరు పరుగులు తీస్తే పరుగే పనిగా పెట్టుకుని పరుగు పందెంలో విజయం సాధించాలని కొందరు పరుగులు ఎడుతూ ఉంటారు. ఇలాంటి పరుగులన్నీ అర్థం చేసుకోవచ్చు, కానీ ఒరిగిపోయేది ఎందుకు, తరిగిపోయేందుకు, కాలంలో కరిగిపోయేందుకు పరుగులు తీయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏమి సాధించాలని ఈ పరుగు? చివరి పరుగులో సాధించేది ఏమీ ఉండదు. ఒకవేళ సాధించాలనేది ఏదైనా ఉంటే అది చివరి పరుగులో పాల్గొనే ముందే ఉండాలి. అవిగో మిడతలు పరుగులు పెడుతున్నాయి. ఎక్కడికి? మండుతున్నటువంటి అగ్ని సమీపానికి. దేనికోసం ఆ పరుగు? నశించిపోవడానికి. వినాశాయ అంటున్నాడు. అలాగే వినాశకాలంలో విపరీత బుద్ధి పూర్వకంగా లోకంలో అందరూ పరుగున వెళ్లి పరమేశ్వరుని కాలాగ్నిలో ప్రవేశిస్తారట. ఇవన్నీ అనివార్యాలు, అర్థం కానటువంటి కర్మఫలాలు, మృత్యుముఖ ప్రవేశ హేతువులు. అవన్నీ కూడా శలభాల వలె కాలాగ్నిలో కాలిపోవడమే ప్రవేశం యొక్క ప్రయోజనమట. అవశులై నదులు ప్రవహించి సాగరంలో పడుతున్నాయి. బుద్ధిపూర్వకంగా పరుగులెత్తి మిడతలు అగ్నిలోపట దూకుతున్నాయి. మృత్యుకాలంలో నిగ్రహాలు అనూహ్యాలుగా ఉన్నాయి. ఈ విధంగా అందరూ అవశులై విశ్వరూపిణి కాలానలము కాలంలో ప్రవేశిస్తూ ఉంటే విశ్వమూర్తి ఏం చేస్తున్నాడు? నదుల విషయంలో సాగరుడు ఏం చేశాడో, శలభాల విషయంలో అగ్నిదేవుడు ఏం చేశాడో, జీవుల విషయంలో ఈశ్వరుడు కూడా అదే చేస్తాడు అంటున్నాడు 30వ శ్లోకంలో పట. లేలిఖ్యసే గ్రసమానః సమంతా లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసంస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. హే విష్ణుదేవా, మండుతున్నటువంటి నీ యొక్క నోళ్లలో ప్రవేశిస్తున్నటువంటి లోకులను నాకుతూ చప్పరిస్తూ అమాంతం మృంగుతున్నావు కదయ్యా. భయంకరమైనటువంటి యొక్క నీ తేజస్సు ఈ ప్రపంచాన్నంతా ప్రచండంగా ఉడికిస్తూ ఉంది కదా అని చెప్పేసి. మండు వేసవిలో సూర్యుడు ప్రపంచాన్ని ఎలా తపింపచేస్తాడో, సంహార సమయంలో తన తేజస్సుతో విశ్వరూపుడు యావత్ ప్రపంచాన్ని తపింపచేస్తున్నాడు. మృత్యు విషయంలో జీవులు అనుభవించేటువంటి దుఃఖమే, పరితాపమే, సంతాపమే ఇక్కడ తాపం. ఇది మామూలు తాపం కాదు, ప్రచండమైనటువంటి తాపం అంటున్నాడు అర్జునుడు. ప్రతపంతి అంటే అధికంగా తపింపచేయడం అని అర్థం. భయంకరమైన విశ్వమూర్తి యొక్క కాంతులతో ప్రపంచం ఆవత్తు కూడా పూర్తిగా ఉడికిపోతుంది అంటున్నాడు. తవ ఉగ్రాహ క్రూరాహ ప్రతపంతి ప్రతాపం కురువంతి అని చెప్పేసి. ఇంతవరకు ప్రసన్నుడైనటువంటి కేశవుని చూసిన అర్జునుడు ప్రచండ ప్రతాప తేజంతో సంహారమూర్తిగా శివమృత్యు విలయ రూపాన్ని ప్రదర్శించేటువంటి విశ్వరూపిని అర్థం చేసుకోలేక అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాడు, అర్థిస్తున్నాడు 31వ శ్లోకంలో పట. ఆఖ్యాహి మే కో భవానుగ్రహరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. దేవదేవా, నీకు నమస్కారం. నన్ను అనుగ్రహించు. భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి నువ్వెవరు నాకు చెప్పు. నీ చేష్టలు నాకు అర్థం కావడం లేదు. అది దేవుడైనటువంటి నిన్ను గురించి విశేషంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. భయంకరమైన రూపంతో ప్రళయకాలాంతకునిలాగా మహాయోధులతో సహా సర్వులను మింగేటువంటి భగవాని మహాకార్యాన్ని చూసినటువంటి అర్జునుడు భీతి చెంది, ఓ దేవదేవరా, నన్ను అనుగ్రహించు అంటున్నాడు. నీకు దండం పెడతా అంటున్నాడు. నువ్వెవరో చెప్పు అంటున్నాడు. నీ చేష్టలు నాకు ఏమాత్రం అర్థం కావడం అంటున్నాడు. దేవా, నువ్వెవరు? మహామృత్యురూపుడవా, ప్రళయకాల రుద్రుడవా, కాలాంతకుడవా, ప్రళయాగ్ని హోత్రుడవా, శివుడవా, కేశవుడవా? కేశవుడివై ఉండి రక్షించేవాడినని భావించాను. శివుడివై ఇలా భయంకరంగా శిక్షించేవాడని నాకు తెలియదు. ఆద్యుడవైనటువంటి నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ప్రార్థిస్తున్నాడు పార్థుడు ఇక్కడ.
మీకు నా ఆదిలో వీడియో ఎవడు కనుక ఉంటాడో నచ్చితే అతడు లైక్ చేయండి, ఆద్యుడు. షేర్ ఈ చేయండి. విధంగా ఈ భగవంతుని వీడియో కింద గురించి ఉన్న బెల్ అర్జునుడికి ఐకాన్ను తెలుసు. క్లిక్ కానీ చేయడం ద్వారా నా ఆద్యుడు ఛానల్ అంటే సబ్స్క్రైబ్ మరొక చేసుకోండి. తమ్ముడు. దీనివల్ల మీకు నా సమస్తాన్ని వీడియోలు ఆరాధించుటకు అందుబాటులో ఉంటాయి. ప్రవృత్తుడై థ్యాంక్ యూ. ఆద్యుడు.